నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కరువుపై ప్రధానికిచ్చే నివేదిక సిద్ధం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ మంత్రులతో చంద్రబాబు మంతనాలు విభజన హామీల అమలుపైన వినతి పత్రం రూపకల్పన లక్ష్మీపురం ఘటన బాధితులకు 24 గంటల్లోపే పరిహారం 20 లక్షల చొప్పున అందజేసిన ఏపీ సర్కార్ అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ ఎంసెట్ మెడికల్లో 88% హాజరు నీట్కు విద్యార్థులు సిద్ధం కావాల్సిందేనని మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టీకరణ జూన్ 7న కేరళను తాకనున్న రుతుపవనాలు 6 రోజులు ఆలస్యమవుతుందని వాతావరణ శాఖ అంచనా ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు 3 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం ఈసీ పటిష్ట బందోబస్తు ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక ఓటింగ్కు పూర్తయిన ఏర్పాట్లు స్వదేశీ ఖండాంతర క్షిపణి వ్యవస్థ ఏర్పాటు దిశగా ముందడుగు సూపర్ సోనిక్ మిసైల్ పరీక్ష విజయవంతం యుద్ధ నౌక నుంచి నింగిలో లక్ష్య ఛేదన ఆంధ్రప్రదేశ్లో కరువు పరిస్థితులను ప్రధాని మోదీకి వివరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాయత్తమవుతున్నారు అధికారుల నుంచి పూర్తిస్థాయి అంచనాలు ఖచ్చితమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు ఇదే సమయంలో విభజన హామీలను ప్రధాని వద్ద ప్రస్తావించి నిధులు సాధించాలని నిర్ణయించారు ఆయా అంశాలపై రేపు ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు విదేశీ పర్యటన పూర్తి చేసుకుని విజయవాడ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అందుబాటులో ఉన్న మంత్రులు అధికారులతో సమావేశమై రాష్ట్రంలో కరువు పరిస్థితులపై చర్చించారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరు కాగా ఈ నెల 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగే సమావేశంలో ఆయన ముందుంచాల్సిన అంశాలపై వ్యూహ రచన చేశారు భేటీలో తొలుత రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు నివారణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను మోదీకి వివరించాలని నిర్ణయించారు ఆంధ్రప్రదేశ్ను కరువు రహితంగా తీర్చిదిద్దేందుకు ఇంకుడు గుంతలు నీరు ప్రగతి పంట సంజీవన వంటి కార్యక్రమాల అమలును వివరిస్తూ రూపొందించిన 20 పేజీల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను చంద్రబాబు ప్రధాని మోదీకి సమర్పించనున్నారు కరువుతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 24,350 కోట్ల ప్యాకేజీ రెవెన్యూ లోటు భర్తీ పోలవరం రాజధాని నిర్మాణానికి నిధులు ఇచ్చే అంశాలను ప్రధాని వద్ద ప్రస్తావించాలని సమావేశంలో నిర్ణయించారు ప్రధానమంత్రి గారిని కలిసే సందర్భంగా డ్రౌట్ అదేవిధంగా డ్రౌట్ ప్రూఫ్ ఏ విధంగా చేయాలి కార్యక్రమాలు అనే దాన్ని ఇప్పటివరకు జరుగుతున్నటువంటి విషయాలను కూడా చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రిపరేటరీ మీటింగ్ అయింది రేపు కూడా ఈ మీటింగ్ పూర్తి స్థాయిలో జరుగుతుంది ఎందుకంటే ఆల్ డిపార్ట్మెంట్స్ రేపు డిస్కస్ చేస్తారు చేసిన తర్వాత ఒక ప్రిపరేటరీ నోట్ ఒకటి తయారు చేసుకుని నోట్ కానీ ప్రజెంటేషన్ కానీ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఇస్తారు ప్రజెంటేషన్ బైఫర్కేషన్ ఇష్యూస్ కూడా ఉంటాయి అయితే కరువు సెపరేట్ బైఫర్కేషన్ లాస్ట్లో బైఫర్కేషన్ గురించి కూడా చెప్పేటువంటి దాన్ని కూడా నోట్ ప్రిపేర్ చేస్తున్నాం అదేవిధంగా ప్రజెంటేషన్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం ప్రధానమంత్రి గారు సమయం కేటాయించినట్టయితే ప్రజెంటేషన్ ఇస్తారు లేకపోతే ఒక లెటర్ ప్రధానమంత్రి గారితో ముఖ్యమంత్రి గారు 1-to-1 మాట్లాడడానికి అవకాశం ఉంది నీట్పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులను మంత్రి కామినేని శ్రీనివాస్ ముఖ్యమంత్రికి వివరించారు ఈ ఏడాదికి నీట్ నుంచి ఆంధ్రప్రదేశ్కు మినహాయింపు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిశ్చయించారు ఈ మేరకు ఓ ప్రత్యేక వినతిపత్రం ప్రధానికి ఇవ్వాలనే అభిప్రాయానికి చంద్రబాబు వచ్చినట్లు తెలుస్తోంది గుంటూరు లక్ష్మీపురం వద్ద భవన నిర్మాణ పనుల్లో మట్టి పెళ్లలు విరిగిపడి మృతి చెందిన 7 కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున ప్రకటించిన పరిహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 24 గంటల్లోపే అందించింది బాధిత కుటుంబాల్లో చదువుకున్న వారికి ప్రభుత్వోద్యోగం ఇళ్ల స్థలం సహా పక్కా ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చింది ఘటనకు బాధ్యులైన అధికారులపై గుంటూరు నగరపాలక సంస్థ చర్యలు తీసుకోగా వాణిజ్య సముదాయ నిర్మాణదారులపై పోలీసులు కేసు నమోదు చేశారు గుంటూరు లక్ష్మీపురంలో గత రాత్రి బహుళాంతస్తుల వాణిజ్య సముదాయం నిర్మాణ పనుల్లో మట్టిపెళ్లలు విరిగిపడి మృతి చెందిన 7 కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించిన ప్రభుత్వం ఆ మేరకు ప్రకటించిన పరిహారాన్ని పంపిణీ చేసింది ఒక్కో కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావిల కిషోర్ బాబు బాధిత కుటుంబాలకు అందించారు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల నగదు అందించిన కిషోర్ బాబు మిగిలిన మొత్తాన్ని చెక్కు రూపంలో ఇచ్చారు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తికి 5 లక్షల పరిహారం అందించారు ప్రమాదంలో మృతి చెందిన 7 కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు
వారి కుటుంబాలని పూర్తిగా ఆదుకోవాల్సినటువంటి బరువు బాధ్యత మా ప్రభుత్వానికి. అంతేకాకుండా సంబంధిత అధికారుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం కూడా జరిగింది. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం జరిగింది. మిగిలిన 2 అధికారులకి ఛార్జ్ మెమోలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ బిల్డింగ్ కట్టేటువంటి యాజమాన్యం కానీ కాంట్రాక్టర్లు కానీ వాళ్ళ మీద కూడా విచారణ పూర్తయిన తర్వాత చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం. మరోవైపు ఉదయం నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రి మృతుల బంధువుల రోదనలతో మిన్నంటింది. మరణించిన వారిలో 4 విద్యార్థులు ఉండగా వాళ్ల తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. వివిధ పార్టీల నేతలు బాధితులను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రజా సంఘాలు మధ్యాహ్నం వరకు ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించాయి. వారి డిమాండ్లు అమలు చేస్తామని ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇచ్చిన తర్వాత శవ పరీక్షకు అనుమతించారు. ఆల్రెడీ ఎంక్వైరీ ఆర్డర్ చేయడం జరిగింది. ఇల్లు అలాగే ఇంటి స్థలం అని చెప్పేసి అన్నారు. వారికి ప్రియారిటీ బేసిస్ మీద ఇమ్మీడియట్గా ఎన్టీఆర్ హౌసింగు అలాగే అక్కడ గ్రామంలో హౌస్ సైటు 2 కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కొంతమంది చదువుకున్నటువంటి నిరుద్యోగుల పిల్లలు ఉన్నారని చెప్పేసి అన్నారు. ఇమ్మీడియట్గా వాళ్ళకి ఉపాధి అలాగే అదేవిధంగా రాబోయే రోజుల్లో వాళ్ళకి శాశ్వత ప్రాతిపదికన మనం ఉద్యోగ కల్పన అది చేసే ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరికీ అలాగే మృతుల పిల్లలకి ముఖ్యంగా గురుకుల పాఠశాలలో అడ్మిషన్ కావాలన్నారు. దాన్ని కూడా మనం ఇమ్మీడియట్గా ఏర్పాటు చేస్తున్నాం. సాయంత్రానికి మృతదేహాలకు శవ పరీక్షలు పూర్తి చేసి స్వగ్రామం గొట్టిపాడుకు తరలించారు. ఆదిలాబాద్ జిల్లా భైన్సా మండలం దేగాం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన వారి బంధువుల విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో 15 మందికి అంత్యక్రియలు ముగిశాయి. తర్వాత తెరాస తరపున బాధిత కుటుంబానికి 25,000 రూపాయల చొప్పున పరిహారాన్ని శాసనసభ్యుడు విఠల్ రెడ్డి అందించారు. అంతకుముందు మృతదేహాలకు శవ పరీక్ష నిర్వహించిన భైన్సా ప్రాంతీయ ఆసుపత్రి మృతుల బంధువుల రోదనలతో మిన్నంటింది. బాధితుల్ని పరామర్శించేందుకు వచ్చిన తెలంగాణ మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. మృతులంతా మహారాష్టలోని బిల్లాడ్కు చెందినవారు కావడంతో ఆ రాష్ట నీటిపారుదల శాఖ మంత్రితో మాట్లాడిన హరీష్ రావు పరిస్థితి వివరించారు. బాధిత కుటుంబాలకు బీమా వంటి అంశాల్లో సహాయపడేందుకు అక్కడి నుంచి ఒక కలెక్టర్ను పంపాలని మహారాష్ట సర్కార్ను కోరారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హరీష్ రావు భరోసా ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన 3కి మెరుగైన చికిత్స అందించాలని అధికారుల్ని ఆదేశించారు. కుటుంబాలకు పూర్తి స్థాయిలో ఇన్సూరెన్స్ కంపెనీ తరఫున అందించడానికి ప్రభుత్వం పక్షాన మేము ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఆ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని నేను మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరాను. మన ప్రభుత్వం పక్షాన వారికి సంపూర్ణమైన సహకారం అందిస్తున్నాం. ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చూస్తాం. మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎక్స్గ్రేషియా కూడా అందించడానికి కృషి చేస్తాం. దేశవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ కాస్త నిరాశాజనక కబురు అందించింది. ఈ ఏడాది రుతుపవనాల రాక కాస్త ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ప్రకటించింది. వాస్తవానికి కేరళ మీదుగా జూన్ 1 నాటికే రావాల్సిన రుతుపవనాలు 6 రోజుల ఆలస్యంగా జూన్ 7న తాకనున్నాయని అంచనా వేసింది. రుతుపవనాలు ఆలస్యంగా రావడం అసాధారణమేమీ కాదని తెలిపిన వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ లక్ష్మణ్ సింగ్ రాఠోడ్ ఈ ప్రభావం దేశంలోని మిగతా రాష్ట్రాలపై కూడా పడుతుందని వెల్లడించారు. రుతుపవనాల రాకకు ముందు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశముందన్న ఆయన పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని చెప్పారు. రుతుపవనాల రాక ఆలస్యమైనప్పటికీ ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే ఎక్కువగానే పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అనంతరం తీవ్ర వాయుగుండంగా మారి ఈ నెల 17న ఉదయం తమిళనాడులోని నాగపట్నం, పాంబన్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉపరితలంలో ద్రోణి కొనసాగటం వల్లే ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఉరుములతో వర్షాలు కురిశాయని వివరించారు. ప్రత్యేకించి దక్షిణ కోస్తా ఆంధ్రాల్లోనూ తర్వాత రాయలసీమలోనూ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్లో రాత్రి సృష్టించిన గాలివాన బీభత్సానికి అనేక కాలనీలు చీకట్లోనే మగ్గుతున్నాయి. ఈదురు గాలులకు విరిగిపడ్డ చెట్లను కొన్ని ప్రాంతాల్లో తొలగించినప్పటికీ మరికొన్ని చోట్ల అలాగే ఉండటం వల్ల రాత్రి నుంచి విద్యుత్ సరఫరా పునరుద్దరణకు నోచుకోలేదు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామ్నగర్, పద్మా కాలనీ, బాగ్లింగంపల్లి, బాకారం, అడిక్మేట్, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి, విద్యానగర్, ముషీరాబాద్, భోలక్పూర్, పద్మా కాలనీ, కవాడిగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రాంతాల్లో చెట్లు పడి విద్యుత్ కేబుల్ వైర్లు తెగిపోయాయి. రాత్రి నుంచి కరెంటు లేక అవస్థలు పడుతున్న రామ్నగర్, పద్మా కాలనీ, ఫీవర్ ఆసుపత్రి, బాగ్లింగంపల్లి, అడిక్మెట్, విద్యానగర్ ప్రాంతాల వినియోగదారులు ఆజమాబాద్ ఫ్యూజ్ ఆఫ్ కాల్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. వారికి సమాధానం చెప్పలేక అక్కడ ఉన్న అధికారి తప్పించుకుని వెళ్లిపోయాడు. చివరకు సిబ్బంది కార్యాలయాన్ని మూసేశారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. సీతాఫల్ మండి విద్యుత్ ఉపకేంద్రం వద్ద కూడా స్థానికులు నిరసన తెలిపారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా రేపు తమిళనాడు, కేరళతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో పోలింగ్ జరుగుతుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. తమిళనాడు మొత్తం 234 నియోజకవర్గాల్లో 233 స్థానాలకు రేపు పోలింగ్ జరగనుండగా ప్రలోభాల దృష్ట్యా అరవకురిచి నియోజకవర్గంలో ఈ నెల 23న ఓటింగ్ జరగనుంది. 233 నియోజకవర్గాల్లో 3,740 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా 5,80,00,000 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ముఖ్యమంత్రి జయలలిత పోటీ చేస్తున్న ఆర్కే నగర్ నియోజకవర్గంలో అత్యధికంగా 45 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 13వసారి తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ఎన్నికల బరిలోకి దిగిన డీఎంకే అధినేత కరుణానిధి ఈసారి కూడా తిరువరూరు నుంచి పోటీ చేస్తున్నారు. డీఎండీకే అధినేత విజయకాంత్ ఉలుందూరుపేట్ను పోటీకి దిగారు. కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాల్లో 1,203 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా 2,61,00,000 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పుదుచ్చేరిలో 30 స్థానాలకు 344 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 9,41,000 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తెలంగాణలోని పాలేరు ఉప ఎన్నిక పోలింగ్ కూడా రేపు జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రైవేటు సహకారం లేకుండా ప్రభుత్వ వ్యవస్థలతో తొలిసారి బయోమెట్రిక్ విధానంలో ఎంసెట్ను తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్లోని కేంద్రాలను కలుపుకుని మెడికల్లో 88%, ఇంజనీరింగ్ విభాగంలో 92.34% హాజరు నమోదైంది. 1 నిమిషం నిబంధనను అధికారులు పకడ్బందీగా అమలు చేయడం వల్ల కొన్ని చోట్ల ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు నిరాశగా వెనుతిరిగారు. హైదరాబాద్ నిజాం కళాశాల వద్ద విధులు నిర్వర్తిస్తున్న డీసీపీ కమలాసన్ రెడ్డి అనుమతించకపోవడం వల్ల ఆలస్యంగా వచ్చిన 3 విద్యార్థులు పరీక్ష రాయకుండానే వెనుతిరగాల్సి వచ్చింది. రంగారెడ్డి జిల్లా వికారాబాద్లోనూ 3 విద్యార్థులను అనుమతించలేదు. ఉదయం ఇంజనీరింగ్ విభాగంలో పరీక్ష రాసేందుకు అనంత పద్మనాభ కళాశాలకు వెళ్లిన విద్యార్థిని కన్నీరు పెట్టుకుంటూ ఇంటికి వెళ్లారు. మధ్యాహ్నం జరిగిన మెడిసిన్ పరీక్షకు ఆలస్యంగా వచ్చిన ఒక విద్యార్థి కూడా నిరాశగా వెనుతిరగాల్సి వచ్చింది. వైద్య విద్యార్థులు ఎంసెట్ రాసినా నీట్కు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. నీట్ వల్ల ప్రవేశాల విషయంలో రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మంత్రి భరోసా ఇచ్చారు. డిసిషన్ ఏర్పాటైనప్పుడు కొంత కన్ఫ్యూజన్స్ ఉంటాయి. దాంట్లో సపోజ్ అంట సుప్రీంకోర్టు మన వాదన నిలిచిన తర్వాత కూడా ఫైనల్ గా కంపల్సరీ ఖచ్చితంగా ఈసారి నీటే పాటించాలని చెప్పడం జరిగింది. దాని ప్రకారం మరి ఇప్పటికే మనం కొంత స్టూడెంట్స్ కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అందుకు తెలిసిన విషయాలు సుప్రీంకోర్టు ఇంకేదన్నా రిలాక్సేషన్ ఇస్తే అప్పుడు దాన్ని బట్టి ఆలోచన చేసి అప్పుడు విద్యార్థులకు ఏం చేయాలని ఆలోచిస్తుంది. 2019 నాటికి ప్రభుత్వ పురపాలక పాఠశాలల్లోని విద్యార్థులను కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులతో పోటీ పడేలా తయారు చేసేందుకు నిర్దేశించిన చంద్రన్న విద్యాదీపం పథకం రేపు చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కానుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఈ పథకంపై దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా 13 జిల్లాల ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, మేయర్లు, కమిషనర్లతో విజయవాడ, విశాఖ నుంచి మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. ఈ పథకం కింద పైలట్ ప్రాజెక్టుగా 24 రోజుల పాటు రాష్ట్రంలోని 400 పాఠశాలల్లో శిక్షణ ఇవ్వనున్నామని నారాయణ తెలిపారు. ఎడ్యుకేషన్ సక్సెస్ కావాలంటే అకాడమిక్ కౌన్సిల్ ఉండాలి. అందుకనే ఈరోజు అకాడమిక్ ఎక్స్పర్ట్స్ని యాక్చువల్గా 140 మందిని సెలెక్ట్ చేశాం. పిల్లలతో మాట్లాడటం, తల్లిదండ్రులతో మాట్లాడటం, హెడ్ మాస్టర్తో మాట్లాడటం, పిల్లలకు కావాల్సిన విధంగా మైక్రో షెడ్యూల్స్, ఎగ్జామ్స్, మెటీరియల్ తయారు చేస్తారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో స్కూల్స్లో ఏ బెస్ట్ అంటే ఖచ్చితంగా ఈ మున్సిపల్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ నెంబర్ అవుతాయి. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.
ఆదిలాబాద్ జిల్లా ముథోల్, నిర్మల్, బోధ్ నియోజకవర్గాల్లో మరో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ నగేష్తో కలిసి పర్యటించిన ఆయన పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 22 నెలల పాలనలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్న ఆయన నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులకు సైతం తెరాస ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకొస్తుందని తెలిపారు. ఖరీఫ్ నాటికి ఆదిలాబాద్ జిల్లాలో 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇస్తామన్న హరీష్ తెలంగాణలో నిర్మించే ప్రాజెక్టులకు కాంగ్రెస్ అడ్డుపడుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 1,024 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 17 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు కట్టబోతా ఉన్నాం. ఇది 60 ఏళ్లలో గత ప్రభుత్వం ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, వాళ్ళు కట్టింది 4 లక్షల మెట్రిక్ టన్నులు అయితే ఈ ఒక్క సంవత్సరం 17 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు కడుతున్నాం. దేశంలో ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం మార్కెట్ యార్డులో రిజర్వేషన్ తెచ్చిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మనం చేస్తాం. తూర్పు గోదావరి జిల్లాలో నీరు చెట్టు అమలవుతున్న తీరుపై ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 68 కోట్ల రూపాయల పని చేస్తే తూర్పు గోదావరి జిల్లా మొత్తం అన్ని నియోజకవర్గాలు కలిపి 32 కోట్ల రూపాయల పనులు మాత్రమే జరగటం పట్ల అసహనం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రంలో సర్ ఆర్థర్ కాటన్ 213వ జయంతి సందర్భంగా జరిగిన సాంకేతిక విజ్ఞాన సదస్సుకు హాజరైన ఆయన ఇంజనీర్లు తమ బాధ్యత గుర్తెరిగి వ్యవహరించాలని హెచ్చరించారు. ఒక ముఖ్యమంత్రి గారు 68 కోట్లతో ఒక నియోజకవర్గంలో పనులు పరిగెత్తిస్తుంటే వై నాట్ వి? రవాణా శాఖ అధికారులు ట్రాఫిక్ పోలీసుల వేధింపులకు నిరసనగా ఇవాళ అర్ధరాత్రి నుంచి సమ్మె చేయనున్నట్లు తెలంగాణ ఆటో డ్రైవర్ల ఐకాస ప్రకటించింది. మే 16 నుంచి ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు తలపెట్టిన ప్రత్యేక తనిఖీలను వాయిదా వేసుకోవాలని ఐకాస నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్ల అనధికారిక ధరల ప్రకారం ప్రయాణికులను తరలిస్తున్నప్పటికీ రవాణా శాఖ అధికారులు, పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తద్వారా ఆటో డ్రైవర్ల జీవనం సంక్షోభంలో పడుతోందని ఐకాస నాయకుడు అమానుల్లా ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోల తనిఖీల సందర్భంగా లోపాలున్నట్లు తేలితే పర్మిట్లు రద్దు చేస్తామంటూ ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న హెచ్చరికలు సమంజసం కాదన్నారు. కృష్ణా పుష్కరాల పనుల్ని జూన్ చివరికల్లా పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడ రామలింగేశ్వర నగర్ నుంచి భవానీపురం వరకు పుష్కర ఘాట్లు నిర్మించే ప్రాంతాలను పరిశీలించిన ఆయన గోదావరి పుష్కరాల్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఇంద్రకీలాద్రి వద్ద దుర్గాఘాట్ను 2.1 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నట్లు వివరించారు. గోదావరి, కృష్ణా నదుల సంగమ ప్రాంతమైన ఫెర్రీ వద్ద కొత్త ఘాట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పుష్కరాల పనుల్ని పరిశీలించేందుకు వచ్చిన మంత్రి నారాయణను స్థానిక మహిళలు అడ్డుకున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద నిర్మించే భారీ ఘాట్ కోసం తమ ఇళ్లను తొలగించిన అధికారులు రోడ్డున పడేశారని మంత్రి వద్ద వాపోయారు. వారికి జక్కంపూడిలో ఇళ్లు కేటాయించాలని అధికారుల్ని నారాయణ ఆదేశించారు. భవిష్యత్ తరాలకు నీటి కరువు రాకుండా ఉండేందుకు ఈటీవీ, ఈనాడు చేపట్టిన ఇంకుడు గుంతల నిర్మాణం తెలుగు రాష్ట్రాల్లో మహోద్యమంలా సాగుతోంది. హైదరాబాద్ యూసుఫ్గూడ తహిర్విల్లా కాలనీలో ఒకే రోజు 100 ఇంకుడు గుంతల నిర్మాణ కార్యక్రమానికి కార్పొరేటర్ సంజయ్ గౌడ్ శ్రీకారం చుట్టారు. వరంగల్ మహానగరపాలక సంస్థ 50వ డివిజన్లో దేవాలయం, మసీదు, చర్చి వేదికగా ఇంకుడు గుంతలకు భూమి పూజ చేసిన మేయర్ నరేందర్ ఇంకుడు గుంతలు తవ్వుకున్న వారికి ఇంటి పన్నులో రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు. నల్గొండ జిల్లా సూర్యాపేటలో జలం మనం సదస్సుకు హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి పలు గృహాల్లో ఇంకుడు గుంతల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా సున్నిపెంటలో తెదేపా జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి మేదర కాలనీలో ఇంకుడు గుంతను తవ్వారు. నెల్లూరు జిల్లా గుడ్లూరివారిపాలెంలో తెలుగుదేశం నాయకుడు మురళీ కృష్ణారెడ్డి 1000 ఇంకుడు గుంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 2170 ఇంకుడు గుంతలు పూర్తయినట్లు ఎమ్మెల్సీ సోమిరెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం కొడితవాడలో ఇంకుడు గుంతల కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొన్నారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం గుల్లిపాడులో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ఎమ్మెల్యే వంగలపూడి అనిత చేపట్టారు. పాయకరావుపేట నియోజకవర్గంలో 70,000 ఇంకుడు గుంతలు తవ్వించనున్నట్లు ఆమె తెలిపారు.
పూర్తి స్థాయిలో బహుళ పొరల ఖండాంతర క్షిపణి రక్షణ వ్యవస్థ ఏర్పాటు దిశగా భారత్ స్వదేశీ సూపర్సోనిక్ ఇంటర్సెప్టర్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. శత్రు దేశాల క్షిపణుల్ని తుత్తునియలు చేసే ఈ క్షిపణిని ఒడిశా తీరం నుంచి పరీక్షించింది. ఇందులో భాగంగా బంగాళాఖాతంలోని ఓ యుద్ద నౌక నుంచి పృథ్వీ క్షిపణిని సంధించిన DRDO వీలర్ ఐలాండ్ నుంచి ప్రయోగించిన సూపర్సోనిక్ క్షిపణి సాయంతో దాన్ని నింగిలోనే కూల్చేసింది. 7.5 మీటర్ల పొడవున్న సూపర్సోనిక్ క్షిపణి దిక్సూచి వ్యవస్థ ద్వారా పూర్తి ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని DRDO అధికారులు చెప్పారు. సివిల్స్ 2015 ఫలితాలను విడుదల చేసిన UPSC తాజాగా మార్కుల జాబితాను ప్రకటించింది. ఫలితాల్లో అగ్రస్థానం సాధించిన టీనా దాబి 52.49% మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ముఖాముఖి ద్వారా 3 విభాగాల్లో మొత్తం 2025 మార్కులకు గాను టీనా 1063 మార్కులు సాధించారు. 50.27%తో రెండో స్థానంలో నిలిచిన షఫీక్ ఖాన్ 1018 మార్కులు, 50.07%తో మూడో స్థానంలో నిలిచిన జస్మీత్ సింగ్ 1014 మార్కులు సాధించినట్లు UPSC వెల్లడించింది. మొత్తం 1078 మంది అభ్యర్థుల్లో 499 మంది సాధారణ కేటగిరీ, 314 మంది ఓబీసీ, 176 మంది SC, 89 మంది ST అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. భారత స్టార్ క్రికెటర్ సురేష్ రైనా తండ్రయ్యాడు. అతడి భార్య ప్రియాంక చౌదరి నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆమెకు గ్రేసియా అని పేరు పెట్టారు. కాన్పు సమయంలో భార్య వద్ద ఉండేందుకు రైనా ఈ నెల 10న IPL నుంచి విరామం తీసుకుని ఆమ్స్టర్డామ్ వెళ్లాడు. గత ఏడాది ఏప్రిల్లో ప్రియాంక చౌదరితో రైనా వివాహమైంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.